నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడి పెత్తనమేంటని నిలదీశారు. రాష్ట్ర గీత స్వరకల్పనకు 10 ఏళ్ల తర్వాత ఏం అవసరం వచ్చిందని ట్వీట్ చేశారు. ప్రముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ గీతానికి కొన్ని మార్పులు చేశారు. 1.5 నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధమవుతోంది. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ గీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కీరవాణి గీతాన్ని ఎలా కంపోజ్ చేయాలనే దానిపై చర్చించారు. అయితే ఈ అంశంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్తో ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించారు. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలమని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏంది బై? గీత స్వరకల్పనకు మళ్ళీ ఇప్పుడేం అవసరం వచ్చింది? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలం? అది తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది నాటు పాట కాదు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుట వేసిన ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, 4 కోట్ల ప్రజల కళ ప్రతిరూపమని అని ఒక రణనినాదమని ధిక్కార స్వరమని అందశ్రీ గారిచ్చిన ఒరిజినల్ ట్యూన్తోనే ఈ గీతాన్ని యావత్ తెలంగాణ ఆనాడు ఆలపించింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3, 2011 విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించిన తీరు చూస్తుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు. మీరిప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకు ఇది తెలవదు. నేను ఆ రోజు అక్కడ ఉన్నా కాబట్టి చెబుతున్నా. టాలీవుడ్ వేరు, తెలంగాణ ఉద్యమం వేరు. టాలీవుడ్ వినోదం కోసమే. తెలంగాణ గీతం అనేది ఉద్యమ సమయంలో తెలంగాణ హృదయాలన్నింటినీ ఒకచోట చేర్చిన భావోద్వేగాల మాల. జనగణమన, వందే మాత్రం గీతాలను ట్యూన్ ఇచ్చింది హాలీవుడ్ కాదు. పాపం అందశ్రీ అమాయకుడు, నిస్సహాయకుడు కాబట్టి మౌనంగా కూర్చున్నాడు. మీరేం చెప్పినా భరిస్తున్నాడు. ఆంధ్ర సంగీత విద్వాంసులు మిమ్మల్ని ఆకట్టుకుంటే దయచేసి ఏపీకి వెళ్ళి అక్కడ సీఎం అవ్వండి. మీరు తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటే తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించి తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రజలారా, జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందామా, లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందామా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.